వైకింగ్ సీజన్ 6 ఎపిసోడ్ 10లో ఏం జరగబోతుందనే చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ముందు సీజన్స్ అన్నిటిని చూసి ఆ తర్వాత ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో నార్వేలో ఉన్న హెరాల్డ్ కింగ్డమ్కి బియాన్, గున్హిల్డ్, ఇంగ్రిడ్ వచ్చారు. హెరాల్డ్ వాళ్ళందరినీ వెల్కమ్ చేసి ఇంగ్రిడ్ని చూసి నువ్వు డిఫరెంట్గా ఉన్నావే, నువ్వెవరు అని అడిగాడు. అందుకామె నేను కూడా బియాన్ వైఫే అని చెప్పింది. ఈ బియాన్ గాడి దగ్గరికి మాత్రం ఎందుకు అమ్మాయిలు వెళ్ళి అయస్కాంతంలా అతుక్కుంటున్నారు అని వాళ్ళు ఫీల్ అవ్వడం వాడి మొహం చూస్తుంటేనే మనకి తెలుస్తూ ఉంది. దాని తర్వాత అందరూ కూర్చొని ఆ రష్యన్ వైకింగ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు హెరాల్డ్, మనం ఈ యుద్ధానికి ముందు ప్రిపేర్ అయితే చాలు, ఏ మొనగాడొచ్చినా మనల్ని ఎదిరించి యుద్ధం చేయలేడు అని చెప్పాడు. పక్కనున్న ఎరిక్, మీకు రష్ వైకింగ్స్ గురించి అస్సలు తెలియట్లా, చాలా యుద్ధాలని మీరు చూసుండొచ్చు, అందుకని మీపై నాకు మర్యాద ఉంది, కానీ ఈ యుద్ధం అలాంటిది కాదు, మనందరికీ ఇది ఒక ఎండ్ గేమ్ లాంటిది అని చెప్పాడు. హెరాల్డ్, నేను ఇలాంటి యుద్ధాలు చాలా చూసాంలే అని చెప్పి చాలా కేర్లెస్ గా ఉంటున్నాడు. అందుకు ఓలాఫ్, నువ్వు ఈ నార్వేకి కింగ్ అవ్వాలనుకున్నావు, అదేలాగా నీ కలను నెరవేర్చుకొని అయ్యావు కూడా, కానీ ఆ పదవిని కాపాడుకోవాలి అంటే ఇప్పుడు వస్తున్న క్రిస్టియన్ వైకింగ్స్ నుండి మన కింగ్డమ్ ని ఎలాగైనా కాపాడాలి అని చెప్పి నువ్వు దాని గురించి ఆలోచించాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత బియాన్ సముద్ర తీరంలో నిల్చొని వాడి యొక్క ప్లాన్స్ ని చేస్తున్నాడు. ఖచ్చితంగా వాళ్ళు ఒక పెద్ద సంఖ్యలో సముద్ర మార్గంలోనే రావాలి, సో వాళ్ళని ఆ ప్లేసుల్లోనే అడ్డుకట్ట వేసి ఆపాలి. బీచ్ లో ఒక డిఫెన్స్ అండ్ సిటీ పక్కన ఒక దారి వెళ్తుంది, అక్కడ ఒక డిఫెన్స్ వేసి వాళ్ళని స్లో చేస్తేనే తీరంలోకి వచ్చాక వాళ్ళని ఈజీగా మనం ఓడించవచ్చు అని చెప్పాడు. గున్హిల్డ్, మనం ఎంత పెద్ద డిఫెన్స్ ని సముద్ర తీరంలో సెట్ చేసినా వాళ్ళు పెద్ద సంఖ్యలోనే రాబోతున్నారు. ఇప్పుడు మనకి వాళ్ళని ఆపడానికి మన దగ్గర ఒక ఆర్మీ కావాలి. మన పక్క రాజ్యంలో ఉన్న కింగ్స్ ఎల్స్ మనకి సమయంలో హెల్ప్ చేస్తారంటావా అని అడిగింది. అందుకు ఎరిక్, నాకెందుకో వాళ్ళపై నమ్మకం లేదు దొరా అని చెప్పాడు. తర్వాత ఇక్కడ కీవ్ దేశంలో ఐవర్ విట్సర్క్ తో మనం తొందరగా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి వాళ్ళని అటాక్ చేయబోతున్నాము, అందుకు నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని అడిగాడు. విట్సర్క్, ఇంతవరకు నేను నా తలరాతని ఎదిరించి ఫైట్ చేశా, కానీ దీని తర్వాత దానికి కట్టుబడి నడుచుకోబోతున్నా అని నిర్ణయం తీసుకున్నా అని ఐవర్ తో ఫైట్ చేయడానికి ఒప్పుకుంటున్నాడు. కట్ చేస్తే రాత్రి సమయంలో ఎవ్వరికీ తెలియకుండా కాట్యా ఐవర్ ని మీట్ అయ్యి వాడిని కిస్ చేసి రొమాన్స్ కి పిలిచింది, కానీ ఐవర్ లేదు, ఇది తప్పు అని చెప్పి ఆమెను అక్కడి నుండి పంపించేశాడు. ఇక్కడ తోర్కలు బియాను సముద్ర తీరంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. యాక్చువల్ గా వీడు కూడా బియాన్ ని ఎదిరించి ఎలక్షన్ లో నిలబడిన వాడే. ఇప్పుడు బియాన్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు మన దేశం కోసం పోరాడడానికి వచ్చినందుకు థ్యాంక్స్, అండ్ నీ బ్రదర్స్ మిగతా కింగ్స్ ఎల్స్ ఎందుకు రాలేదు, ఖచ్చితంగా రావాలి, వచ్చి మన దేశాన్ని కాపాడితేనే కదా దాని తర్వాత వాళ్ళు స్వతంత్రంగా ఈ దేశంలో తిరగగలరు అని చెప్పాడు. తర్వాత సముద్రంలో డిఫెండ్ చేయడం కోసం కొన్ని పనులు జరుగుతూ ఉంది. అక్కడ అందులో గున్హిల్ కూడా పాల్గొనింది. ఆమె పడుతున్న కష్టాన్ని చూసి ఎరిక్, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నావు, ఈ పనులన్నీ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పాడు. అందుకు గున్హిల్డ్, ఇప్పుడు నా కడుపులో ఉన్నది వైకింగ్స్ బిడ్డ, కానీ నేను ఫ్యూచర్ లో రష్యన్స్ యొక్క బిడ్డను కడుపులో మోయాలని నాకు లేదు, నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా అని మళ్ళీ ఆ పనిని స్టార్ట్ చేసింది. తర్వాత సిటీని డిఫెండ్ చేయడం కోసం బియాన్ వేసిన ప్లాన్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది అని హెరాల్డ్ అందరినీ పిలిచి ఒక మీటింగ్ వేశాడు. అందుకు బియాన్, నాకు ఐవర్ గురించి బాగా తెలుసు, వాడు ఎలా ఆల్టర్నేట్ ప్లాన్స్ వేస్తాడని తెలుసు, అందుకనే వాడికి తగ్గట్టు ఈ ప్లాన్స్ ని వేశాను అని చెప్పాడు. హెరాల్డ్, ఒకవేళ నీ ప్లాన్ తప్పైతే అందరం వాళ్ళ చేతిలో చస్తాము. అందుకు బియాన్, వాళ్ళు చాలా పెద్ద ఆర్మీని తీసుకురాబోతున్నారు, దాన్ని మనం ఇలాగే అడ్డుకోగలం, ఒకవేళ నీ దగ్గరే ప్లాన్స్ ఉంటే దాన్ని ఇప్పుడే చెప్పు, దాన్ని అమలు చేద్దాము అని అడగ్గా హెరాల్డ్ దగ్గర ఏ ఐడియా లేదు. బియాన్ వెంటనే కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బీచ్ ని డిఫెండ్ చేయడం కోసం అక్కడ చాలా మంది వర్క్ చేస్తూ ఉన్నారు, అందులో ఇంగ్రిడ్ కూడా ఉంది. హెరాల్డ్ ఆమె దగ్గరికి వెళ్ళి, బియాన్ నిన్ను సెకండ్ వైఫ్ గానే పెళ్లి చేసుకున్నాడు కదా, కానీ ఆల్రెడీ వాడికి గున్హిల్ తో పెళ్ళయి ఇప్పుడు బిడ్డ కూడా పుట్టబోతోంది, నువ్వు వాడికి ఎంతైనా సెకండ్ వైఫ్, నువ్వు వాడిని ఎంత లవ్ చేసున్నా నువ్వు క్వీన్ అవ్వలేవు, నీ లోపల ఒక అంబిషన్ ఉన్నట్టు నాకు కనిపిస్తూ ఉంది, సో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ నార్వేకే క్వీన్ అవ్వగలవు, ఏమంటావు అని అడిగాడు. అందుకు ఇంగ్రిడ్, మనం ఇంతకు ముందు ఎప్పుడు మీట్ అయిందే లేదు, ఇప్పుడు నన్ను చూసిన మరుక్షణం నా యొక్క హస్బెండ్ కి నువ్వు ద్రోహం చేయమని చెప్తున్నావు అని అడిగింది. హెరాల్డ్, నువ్వు ఇప్పుడే నీ యొక్క నిర్ణయాన్ని చెప్పాలని లేదు, నా యొక్క ఆఫర్ గురించి నువ్వు ఆలోచించి చెప్పు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సిటీలో వర్క్ చేస్తున్న గున్హెల్ కి లేబర్ పైన వచ్చి నీళ్ళల్లో పడి ఆమె యొక్క
ఒక బిడ్డ అబార్షన్ అయిపోయింది. తర్వాత బియాన్కి ఈ విషయం తెలిసి అక్కడికి వచ్చి గున్హిల్ ని ఓదారుస్తున్నాడు. ఇంగ్రిడ్ కూడా ఆమె యొక్క సానుభూతుల్ని చెప్పింది. వీటన్నిటిని హెరాల్డ్ గాడు గడపలో నిల్చొని వింటున్నాడన్న విషయం తెలుసుకున్న ఇంగ్రిడ్ వాడి కోపం వచ్చే విధంగా బియాన్ని చూసి, ఈ దేశాన్ని నువ్వు తప్ప ఎవ్వరూ కాపాడలేరు బియాన్, ఎందుకంటే నువ్వే నార్వే యొక్క నిజమైన కింగ్ అని చెప్పి బయట ఉన్న హెరాల్డ్ కి కోపం వచ్చేలా మాట్లాడుతూ ఉంది. కీవ్ దేశం వీధులలో కాట్యా అండ్ ఐవర్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. నేను నీ వైఫ్ లా కనిపిస్తున్నానని చెప్పి నాకు ఒకరోజు చెప్పావు కదా, మేబీ అయి ఉండొచ్చు. మా కల్చర్లో కూడా ఇలాంటి నమ్మకాలు ఉండేవి, మనుషులు చచ్చి మరో జన్మెత్తి రావడం లాంటివి. కొన్ని రోజులకు ముందు మా అమ్మ దగ్గర నుండి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ప్రిన్స్ ఓలిగ్ యొక్క అన్న డేర్ని తప్పించడానికి నువ్వు హెల్ప్ చేసినట్టు చెప్పారు. ఈ విషయాన్ని నేను ఓలిగ్కి చెప్పకుండా నీకెందుకు చెప్తున్నానంటే వాడిపై నాకు ఎటువంటి లవ్ లేదు. వాడి దగ్గర నుండి నేను తప్పించుకోవడానికి నేను వాడిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. దాన్ని విన్న ఐవర్, సరే దీని గురించి సీక్రెట్ గా మనం ఇంకో ప్లేస్ లో మాట్లాడుకుందాము, మనల్ని ఎవరో గమనిస్తున్నారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వీటన్నిటిని ఓలిగ్ గాడు పై నుండి చూడడం కాటియా చూసింది. బిట్సర్ ఐవర్ తో, నువ్వు ఆమెతో ఏం మాట్లాడావు అని అడిగాడు. ఐవర్, మేమేదో మాట్లాడుకున్నాంలే అని పైకి చూసి, ఈ పక్షులు ఇక్కడికి వచ్చాయి అంటే వేసవి స్టార్ట్ అయిపోయింది అని అర్థం, అంటే మనం యుద్ధానికి బయలుదేరాలి అని చెప్పాడు. ఇక్కడ గున్హిల్డ్ తన చనిపోయిన శిశువుని తీసుకొచ్చి ఒక చోట పూడ్చిపెట్టి చాలా బాధపడుతూ ఉంది. తర్వాత హెరాల్డ్ అందరినీ గ్యాదర్ చేసి బియాన్ కి సానుభూతులు చెప్పాడు. దాని తర్వాత బియాన్ ఎరిక్ ని పిలిచి, హెరాల్డ్ గార్డ్ మాట విని తోర్కల్ మాత్రమే ఇక్కడికి వచ్చాడు. ఈసారి మన పక్కనున్న ఎల్స్ కి కింగ్స్ కి ఒక ఉత్తరం రాయి, కానీ అందులో హెరాల్డ్ పేరు కాకుండా నా పేరు వేసి పంపు. ఈ విషయం హెరాల్డ్ కి తెలియకూడదు అని చెప్పాడు. హెరాల్డ్ ఓలిఫ్ తో, ఈ బియాన్ గాడికి మాత్రం ఎందుకు అమ్మాయిలు రాజ్యం అయస్కాంతంలా వెళ్ళి అతుక్కుంటున్నాయని తెలియలా. వాడికి గుండెలు చాలక ఇప్పుడు ఇంగ్రిడ్ కూడా. అందుకు ఓలాఫ్, పళ్ళు ఉన్నవాడు పొక్కడి తింటున్నాడు, నీకే మందులో నొప్పి అని అడిగాడు. ఈ హెరాల్డ్ కి బియాన్ పై అసూయ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. దాని తర్వాత వాళ్ళ మనుషుల్ని పెట్టి ఇంగ్రిడ్ ని ఇక్కడికి లాక్కురమ్మని చెప్పి ఆర్డర్ వేశాడు. ఆమెతో, రేపు బియాన్ చనిపోయాడు అంటే నేను నిన్ను పెళ్లి చేసుకొని నార్వేకి క్వీన్ ని చేస్తాను అని చెప్పాడు. అందుకు ఇంగ్రిడ్, సరే అంతవరకు మనం వెయిట్ చేద్దాము అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఆమెను బలవంతంగా బెడ్ పై వేసి నాశనం చేస్తున్నాడు. ఆమె మనసులో నార్వేకే కింగ్ అయినట్టు విజువలైజేషన్. నెక్స్ట్ డే సముద్రంలో దూరంగా కొన్ని బోట్స్ కనిపించగా, ఎరిక్, బియాన్ నువ్వు సపోర్ట్ చేయమని చెప్పి ఉత్తరం రాసావు కదా, వాళ్ళు వస్తున్నారేమో అని చెప్పి చూస్తూ ఉన్నాడు. కానీ బియాన్, లేదు వస్తున్నది రస్ వైకింగ్సే అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి చూస్తే బియాన్ చెప్పినట్టు వస్తున్నది వాళ్ళే. ఐవర్ వాళ్ళందరికీ వాడి యొక్క ప్లాన్ ని చెప్తున్నాడు. బియాన్ ఖచ్చితంగా ఈ బీచ్ ని బ్లాక్ చేసి ఉంటాడు. సో మనం ఈ చిన్న చిన్న బోట్స్ ని యూజ్ చేసి అక్కడికి వెళ్ళి ఆ బీచ్ ని అటాక్ చేయబోతున్నాము అని చెప్పాడు. అందుకు ఓ లేగ్, ఆ ఫేమస్ అయిన బియాన్ ఆయన సైడ్ అక్కడ ఉంటాడా అని అడిగాడు. ఐవర్, వాడు లేకుండా వాళ్ళు ఎలా యుద్ధం చేయగలరు అని అడిగి అక్కడ కట్ చేస్తే బీచ్ లో ఐవర్ అండ్ బియాన్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఐవర్, దేవుళ్ళు మళ్ళీ మనం ఇద్దరం మీట్ అయ్యేలా ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేశాడు. యాక్చువల్ గా మనం గొడవ పడ్డం దేవుడికి చాలా నచ్చినట్లుంది అని చెప్పాడు. అందుకు బియాన్, నీకు మన దేవుళ్ళ గురించి మాట్లాడే హక్కే లేదు. ఐవర్, అవునవును నువ్వు చెప్పినట్టు నేను వినాలి కదా, ఎందుకంటే నువ్వు నాకన్నా పెద్దోడు అన్న, నాకన్నా నీకు ఎక్కువ విషయాలు తెలుసు. బియాన్, అవును తెలుసురా, నీ సొంత దేశానికి క్రిస్టియన్స్ ని తీసుకొచ్చి అటాక్ చేయకూడదన్న ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదు, కానీ నాకుంది అని చెప్పాడు. అందుకు ఐవర్, నేను ఎప్పుడు గెలిచే సైడ్ లో ఉండటమే ఇష్టపడతాను అని చెప్పాడు. బియాన్, నువ్వు నీ దేవుళ్ళకి మన నాన్నకి ద్రోహం చేసిన వాడివి. ఐవర్, మన నాన్న ఇంగ్లాండ్కి వెళ్ళడానికి నన్నే పిలిచాడు, నిన్ను తీసుకెళ్లలేదు. బియాన్, అవును తీసుకెళ్ళుండొచ్చు, కానీ ఫస్ట్ నన్ను అడిగాడు, తర్వాత ఊబా, బిట్సర్క్, సిగాడ్ అందరినీ అడిగి చివరిగా వేరే దారే లేకుండా నేను తీసుకెళ్లాడు. అందుకు ఐవర్, మన నాన్నకి మీరెవ్వరూ రారని తెలుసు, అందుకే ఫస్ట్ మిమ్మల్ని అడిగాడు, తర్వాత లాస్ట్ గా నన్ను అడిగితే నేను ఒప్పుకున్నాను. మీరంతా ఏంటో ఆయన యొక్క వారసత్వాన్ని కాపాడుతున్నట్టు మాట్లాడుతున్నారు, కానీ నిజానికి ఆయన యొక్క వారసత్వాన్ని నేనే కాపాడుతున్నాను అని చెప్పాడు. బియాన్ నవ్వేసి, మన దేవుళ్ళకి ద్రోహం చేయడం మన నాన్న యొక్క లెగసీనా అని అడిగాడు.
ఐవర్ అవును, ఆయన కూడా క్రిస్టియన్ గా బ్యాప్టైజ్ అయ్యాడు కదా. బియాన్ కోపంగా, అయితే నువ్వు ఇప్పుడు చెప్పింది నిజం కాదని చెప్పి ప్రూవ్ చేస్తాను, ఈ యుద్ధంలో నేనే గెలవబోతున్నాను అని చెప్పాడు. తర్వాత ఇక్కడ యుద్ధం స్టార్ట్ అయింది. కింద హెరాల్డ్ వాళ్ళ మనుషులు వచ్చే వాళ్ళందరినీ చంపి కింద పడేస్తూ ఉన్నారు. పైనున్న బియాన్ యొక్క మనుషులు బాణాల్ని వదిలి దూరం నుండి వచ్చే వాళ్ళందరినీ ఆపుతున్నారు. కొంచెంసేపటికి వాళ్ళని కంట్రోల్ చేసిన ఆ బ్యారిగేడ్స్ ని గుర్రాల్ని పెట్టి తొలగించి బియాన్ యొక్క ఆర్మీ దగ్గరికే మనుషులు వస్తున్నారు. ఇక్కడ సిటీలో అసలు ఎవ్వరూ లేరు. ఇంగ్రిడ్ మొహమంతా రక్తంతో ఓలిఫ్ దగ్గరికి వచ్చింది. నిన్న రాత్రి హెరాల్డ్ గాడే ఆమెకి పనిచేస్తుంటాడు. ఓలిఫ్ ఆమెను ఓదారుస్తున్నాడు. కట్ చేస్తే కీవ్ దేశంలో వాడు వేసిన వ్యూగాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఐగోరా మనం ఎందుకు ఇక్కడ అటాక్ చేయకూడదు అని అడిగాడు. ఐవర్ అక్కడ చాలా బ్యారియర్స్ ఉంది అని కొంచెం క్లియర్ గా చూస్తే అదే సిటీని పట్టుకోవడానికి చాలా ఈజీ అయిన మార్గం అని తెలుసుకొని దాన్ని అటాక్ చేయడం కోసం బయలుదేరారు. తీరంలో ఉన్న వైకింగ్స్ ఆ బోట్ రావడం చూసి బాణాలు వదులుతున్నారు. అక్కడ గున్హిల్ కూడా ఉంది. ఆ బ్యారియర్స్ కి నిప్పు మెట్టమని ఆర్డర్ వేసి అటువైపు నుండి బాణాలు వదలమని చెప్పింది. అయినా కూడా రష్ వైకింగ్స్ ఒక బోట్ లో ఆ బ్యారియర్ ని చేరుకొని దానికి అటాచ్ చేసిన తాడుని నరికి బోట్ రావడానికి దారి చేసేసారు. గున్హిల్డ్ వాళ్ళ మనుషులు ఆ బోట్ లో ఎక్కి ఫైట్ చేస్తున్నారు. ఐవర్ ఆ ఎగోని సేఫ్ గా ఉండమని చెప్పి అక్కడ ఏమేం జరుగుతుందో చూస్తూ ఉన్నాడు. అక్కడ గున్హిల్డ్ చాలా బాగా ఫైట్ చేస్తూ ఉంది. అప్పుడు ఓలిగ్ అక్కడికి వచ్చి ఆమెను కొట్టి చేతిలో ఉన్న కత్తిని కింద పడేసి ఆమెను చంపే స్టేజ్ కే వెళ్ళిపోయాడు. పైన ఐవర్ కూడా ఆమెను చంపుదామని చెప్పి కత్తిని విసిరే సమయంలో పక్కన ఒక వైకింగ్ వచ్చేసాడు. ఆ గ్యాప్ ని యూజ్ చేసుకుని గున్హిల్ నీళ్ళల్లో దూకి తప్పించుకుంది. తర్వాత ఐవరు వాళ్ళ మనుషులు దాన్ని దాటి వెళ్ళిపోయారు. కట్ చేస్తే ఎగోర్ మనం దీన్ని దాటి వెళ్ళిపోయామే అనుకుందాము, దాని తర్వాత ఈ కొండని ఎలా ఎక్కబోతున్నాము అని అడగ్గా ఐవర్ ఇదిగో ఇలాగే అని చూపించాడు. దాన్ని యూజ్ చేసి పైకెక్కి హెరాల్డ్ యొక్క కింగ్డమ్ ని క్యాప్చర్ చేసే పనిలో దిగారు కూడా. ఇక్కడ బీచ్ లో హెరాల్డ్ యొక్క ఆర్మీ బాగా ఫైట్ చేసి వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పైన బియాన్ ఎరిక్ యొక్క కమాండ్ కింద బాణాలు వదులుతూ ఉన్నాడు కదా, అక్కడ చాలా మంది వస్తూ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఉన్న ఇంకొక వ్యూగాన్ని విప్పుతున్నారు. పెద్ద పెద్ద రాళ్ళకి పదునైన కట్టిని చెక్కి వదులుతున్నారు. దాన్ని తగిలి కొంతమంది కింద పడగా దానికి అగ్గి పెట్టి పక్కనున్న వాళ్ళకి అగ్గి అంటుకునేలా చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న ఫైట్ లో తోర్కల్ని కొంతమంది వీరులు చంపుతున్నారు. హెరాల్డ్ కి గాయమై కింద పడ్డాడు. అలాగే కట్ చేస్తే బియాన్ అండ్ ఐవర్ తీరంలో డెడ్ బాడీస్ మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. బియాన్, నేను చాలా యుద్ధాలు చేస్తున్నాను, అందులో ఓడిపోయి వెన్ను చూపి పరిగెత్తి కూడా వచ్చాను, కానీ ఈసారి నేను ఖచ్చితంగా గెలుస్తాను, నా దేవుడు నాకు హెల్ప్ చేస్తాడు అని చెప్పాడు. ఐవర్, నిన్ను నీ దేవుళ్ళు ఎప్పుడో వదిలేశారు బియాన్, దాన్ని నువ్వు చూడలేదా అని అడగ్గా అలాగే కట్ చేస్తే సముద్ర తీరంలో చంపుతూ ఉంటే శత్రువులు వస్తూనే ఉన్నారు. బియాను ఎరిక్ చాలా బాగా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఎరిక్ హెరాల్డ్ కింద పడి ఉండడం చూసి వాడి దగ్గరికి వెళ్ళగా, హెరాల్డ్, రే వెలివేయబడ్డవాడా, నీ ప్రాణాలని యుద్ధంలో నుంచి కాపాడుకో, వెనక్కి తగ్గు, వెళ్ళు అని చెప్పాడు. ఎరిక్ వాడి యొక్క కిరీటాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బియాన్ అక్కడున్న ఒక్కొక్కరిని చంపుతూ ఉన్నప్పుడు ఐవర్ సడన్ గా అక్కడికి వచ్చి వాడిని పొడిచాడు. వాడు అలాగే కింద పడ్డాడు. రాజు లేని స్కాండినేవియాని రష్ వైకింగ్స్ గెలిచేశారు. తర్వాత ఐవర్ అండ్ విట్సర్క్ గ్రేట్ హాల్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బియాన్ యొక్క కత్తి బీచ్ లో తనీగా ఉంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. నిజంగా బియాన్ చనిపోయాడా? ఐవర్ ఆ కొండని కదా ఎక్కుతూ ఉన్నాడు, మళ్ళా బీచ్ కి వచ్చి బియాన్ని గుచ్చాడు అన్న చాలా ప్రశ్నలు మనలో ఉంది. వాటన్నిటికీ జవాబు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి. ఆ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.